నమస్కారం, మీరు చూస్తున్నారు టైం 24x7 టీవీ. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 నుండి 48 గంటల్లో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముందుగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం తర్వాత మేఘావృత వాతావరణం ఏర్పడి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు నీరు నిలిచే అవకాశం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వర్షాల నేపథ్యంలో పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పని చేయకుండా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పకుండా పాటించాలి. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడకుండా అవసరం లేని ప్రయాణాలు వర్ష సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించడం మంచిది. వర్షంలో విద్యుత్ తీగలు, నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.